హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సెకండ్ సాటర్డే అవడం వల్ల పైగా వర్షం ఎక్కువ ఉంది. ఆటో సర్వీస్ అయితే లేదు, రోడ్లన్నీ నీళ్ళతో నిండిపోయినాయి. సరే ప్రైవేట్ దగ్గరికి వెళ్ళి వేటాడదారని గేలలు వెళ్తాం. మధ్యలో బైపాస్ రోడ్డు వరకు కూడా జరుగుతుంది. మధ్య దగ్గరలో అది ఖమ్మం నుంచి దారిపల్లి అంట. చాలా పెద్దగా చేస్తున్నారు వర్క్, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మధ్య దగ్గర ఉన్న ఎరగాల వంతెన మీదుగా ప్రయాణం సాగుతుంది. వంతెన అయితే నీరైతే కింద ఉంది. ఇక్కడ పైనుంచి అయితే గేట్లు ఏమి ఎత్తినట్టేం లేదు. ఎత్తితే ఈ ప్రాంతం అంతా నిండిపోయి ఉండేది. ఇదిగో వచ్చేసాం ఎరగాల జలాశయం ఒకరికి. ఇది కొత్తగా రోడ్డు పోసారు చూడటానికి. ఇది సందర్శకుల కోసం ప్రత్యేకంగా టూరిస్టులు చూడటం కోసం ఉంచారంట. ఇది చాలా బాగా కట్టారు. ఆల్రెడీ మనం వచ్చేసాం ఎరగాల జలాశయం దగ్గరికి. ఇక చూడండి గేట్లు. ఈ గేట్ల దగ్గర చాలా ఎత్తుగా ఉంది. ఈ ప్రాంతం చాలా లోతుకుందంగా రాళ్ళు కనపడుతున్నాయి. గేట్లు ఎత్తినప్పుడు నీరు చాలా స్పీడ్గా వస్తాయి. దాన్ని రాళ్ళు ఆపుతాయి. నాతో పాటు మా మిస్సెస్ కూడా వచ్చారు. ఆ పైన మోటార్లు ఉన్నాయి. సరే ఆ పక్కకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగో ఇదే జలాశయం. గేట్లు 4 ఉన్నాయి. చాలా పెద్ద గేట్లు. ఆ గేట్ల మీద పై నుంచి పొరిలితేనే నీరు గేట్లో వదులుతారు. ఆ పక్కన చూడండి, జాలర్లు ఇంకా చేపలు పట్టుకుంటున్నారు. మనం 4వ గేట్ కాడికి వెళ్ళి చూసేద్దాం. ఈ పక్కన చూడండి, చాలా లోతుగా ఉంది. అయినా గేట్లు కింద నుంచి వచ్చి నీరు అలా నింపుకుంటుంది. ఫ్రెండ్స్, దీంట్లోకి జల్లేరు నుంచి నీరు వస్తుంది. కొత్తగా ఏరియాలో ఎర్రగా ఉంది, ఈ నీరు నల్లగా ఉంటుంది. తీవ్రంగా గాలి ఉంది. నిలబడతా కూడా కష్టంగా ఉంది. తుఫాను అవటం వల్ల వర్షం పడుతూనే ఉంది. ఈరోజు సెలవు అవటంతో టూరిస్టు జనం చాలా ఎక్కువ వచ్చారు. టూరిస్టులు బయట నుంచి కూడా. అవి చూసినంత లెక్కలో ఏమీ కనిపిస్తలేదు. గేట్లకి పెద్ద పెద్ద ర్యాంపులతో కట్టేసి ఉన్నాయి. సరే వచ్చాం కదని గేల మీద చూసుకుని మన అదృష్టం పరిశీలించుకుందని మ్యాప్ మీద కట్టాం. ఇందులో చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నట్టు ఉన్నాయి. వేసిన తోటని తెంపేసి మళ్ళీ ఇంకో గేలం కట్టాం. వేసిన లాగటం జరిగింది, తెగిపోవడం కూడా జరిగింది. చివరి కట్టిన తోటలు సరిగ్గా లేదని నేను అనుకుంటున్నాను. గాలి అయితే చాలా ఎక్కువగా ఉంది. 60 కిలోమీటర్ వేగం ఉంది ఇక్కడ. చేపలు అయితే కనిపిస్తున్నాయి. ఈ గాలి స్పీడ్కి వేసిన గేలం వెనక్కే వచ్చేస్తుంది. కెరటాలు అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి. గేట్లో పట్టుకు గేట్లో నుంచి పొర్లేలాగా అయితే ఏమీ లేదు నీరు. ఇంకా ఇలాగే వర్షం పడితే 4-5 రోజులు పడుతుంది వర్షం ఈ ప్రాజెక్ట్ నిండేటప్పటికి. అందువల్ల పడినట్టుంది, మా ఊరు చూడుతున్నాడు. ఏరియా మొత్తం బెండ్లోలు కట్టేశారు బెస్తవారు. ఇదంతా చాలా రిస్క్ అయిన పని. ఎందుకంటే రాళ్ళ మీద నడిచి వెళ్ళాలి. పెద్ద పెద్ద బండలతో కట్టేసి ఉన్నాయి. ఇంకొక 5 అడుగులు అయితే తప్ప గేట్లు కూడా నీరు చేరేలాగా లేదు.
బాగోలేదు. ఇలా కూల్గా ఉంటే చేపలు పడే అవకాశం తక్కువ అంట. ఇది నాగులగూడెం కాలువ. ఇది ప్రాయటికి ఎడమ కాలువ అంటారు. దీని మీద చాలా నీరు బయటకు వస్తున్నాయి. పొట్లగట్టుగూడెం, నాగులగూడెం, పేరంపేట, వెంకటరాజపురం, అలాగే పండుగూడెం ప్రాంతానికి దీని నుండి వచ్చే నీరు సరిపోతుంది. ఇక్కడ అనేక మంది జనం వచ్చారు. కూల్గా ఉన్నప్పుడు కూడా వీళ్ళు దానాలు చేస్తున్నారు. ఇలాగే అనేక వీడియోలు పెడతాను బ్రదర్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మా ఛానల్ని. తర్వాత ఇంకో వీడియో కూడా ఉంది, దానిలో చేపలు పడింది ఉంది, అది కూడా పెడతాను. బెస్ట్ ఫర్ బెస్ట్. థ్యాంక్ యూ వాచింగ్.